ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మల్లారెడ్డి గారికి, మంజులారావు జూపల్లి గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇక్కడ ఉన్న అందరికీ బిగ్ హాయ్, నమస్కారం అందరికీ. సో హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్గా నన్ను సెలెక్ట్ చేసినందుకు ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ టు బీ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ చాప్టర్. సో ముందుగా అసలు జీటీఏ గురించి నాకు తెలిసినప్పుడు ద మెయిన్ రీజన్ దట్ ఐ wanted to be a part of GTA family is it's working for a social cause. Since our childhood, నేను కానీ మా సిస్టర్ కానీ మా బ్రదర్ కానీ we all do our part. ఎంతో కొంత we try involving ourselves in social activities. సో ఈ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మా ఇన్నేట్గా చైల్డ్హుడ్ నుంచి ఉన్నదాన్ని we thought it would be a right platform to portray and explore our interest in this field of social service through GTA. సో మల్లా గారు ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు ఈ జీటీఏ మెయిన్గా దాని ఆస్పెక్ట్స్, దాని ప్రాస్పెక్టివ్స్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. దో ఇండియా నుంచి దూరంగా వేరే కంట్రీస్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐస్ అందరికీ స్టిల్ ఇండియా పైన లవ్, అంటే మన అంటాం కదా మన మాతృభూమి పైన ఉన్నటువంటి ఆ మదర్ల్యాండ్ పైన ఉన్నటువంటి లవ్ అండ్ అఫెక్షన్తో వారందరూ ముందరికి రావడం, వారు కాంట్రిబ్యూట్ చేసి జీటీ అనేటువంటి ప్లాట్ఫామ్ త్రూగా సోషల్ సర్వీస్ చేయాలనేటువంటి ఇంటెన్షన్తో ముందరికి రావడం చాలా ఆనందంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇండియాలో కాకుండా అక్కడ ఎక్కడో ఉండి ఇండియా గురించి వాళ్ళు అంతా ఆలోచిస్తున్నప్పుడు ఇండియాలోనే ఉంటూ, ఇండియా తిండి తింటూ, ఇండియా నీళ్లు తాగుతూ మనం ఇంకెంత ఇండియా గురించి ఆలోచించాలి అని చెప్పి నాకు మెయిన్గా నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. సో నాకు ఇదొక మన యొక్క దేశం యొక్క రుణం తీర్చుకునేటువంటి ఒక ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను దీన్ని. ఎందుకంటే ఈ జీటీఏ త్రూగా, అంటే నాకు మల్లా గారు చెప్పినప్పుడు బీయింగ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇస్ నాట్ ఈజీ అని అన్నారు. ఎందుకు అంటే బీయింగ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, సో హైదరాబాద్లో ఎవరు వచ్చినా కూడా ఇట్స్ అ క్యాపిటల్ సిటీ కాబట్టి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎన్ఆర్ఐస్ కానీ అందరూ కూడా హైదరాబాద్కే వస్తారు. సో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళందరినీ హోస్ట్ చేయడం, సో ఎక్కడ కూడా I should not be inactive when I'm being a part of GTA అని చెప్పి అనిపించింది. సో దో ఐఎమ్ a doctor by profession, I thought డెఫినెట్గా దీనికోసం నా టైం ఇవ్వడంలో తప్పు లేదు అని అనిపించింది. ఎందుకంటే త్రూ అవుట్ మై జర్నీ సమ్ ఆర్ ద అదర్ వే ఐ గెట్ కనెక్టెడ్ విత్ పీపుల్ అరౌండ్. నాకు ఏవో ఒక ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, బట్ యూజువలీ డినై ఆల్ ది ఆపర్చునిటీస్ విచ్ ఐ గెట్. కానీ ఇది ఎందుకో జీటీఏ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే జీటీఏ ప్రెసిడెంట్ లాగా ఉన్నప్పుడు నా త్రూగా, నా సైడ్ నుంచి ఎంతవరకు సోషల్ సర్వీస్ చేయగలిగితే అంత చేద్దాము అన్న ఉద్దేశంతో ఐ ఆల్రెడీ స్పోక్ విత్ మంజులారావు గారు కూడా. సో మెయిన్గా మల్లా గారితో పాటు నన్ను దీంట్లో ఇంత ఎంకరేజ్ చేసి, నన్ను ఇంత పుష్ చేసి, నేను ఎప్పుడన్నా నా వర్క్ బిజీలో పడి ఎప్పుడన్నా కాస్త కొంచెం లేజీ అయినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా నాకు ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టినట్టు నా పక్కన నా ఛార్జర్ మంజులా గారు. నెవర్ షీ అలౌస్ మీ టు స్లీప్ వితౌట్ థింకింగ్ అబౌట్ జీటీఏ. రోజు కనీసం ఒక 10 సార్లు మీరు జీటీఏ మెంబర్ అని చెప్పి నన్ను పోక్ చేస్తూ ఉంటారు. సో మేబీ తను ఉండడం వల్ల నాకు జీటీఏ పైన ఉండేటువంటి ఇంట్రెస్ట్ కానీ ఇంకా రెస్పాన్సిబిలిటీ కానీ తను నాకు గుర్తు చేస్తూ ఉంటారు. సో దట్ ఐ కెన్ వర్క్ అ లిటిల్ బిట్ మోర్ అని చెప్పి. సో మీ అందరి ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. ఇప్పుడు ఈ జీటీఏ ప్లాట్ఫామ్ అన్నది మనం అందరం ఏర్పాటు చేసుకుని వి ఆల్ హ్యావ్ బికమ్ అ ఫ్యామిలీ. సో మనందరం కూడా ఇందాక మంజుల గారు చెప్పినట్టు ఎవరికో ఒకరికి ఎప్పుడప్పుడు we usually get some kind of ప్రాబ్లం అనుకోండి, లేకపోతే అవసరం అనుకోండి. కానీ ఈ జీటీ అనేటువంటి ప్లాట్ఫామ్ త్రూగా అరే మనకంటూ ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యము జీటీఏ మనకి ఇస్తుంది. ఏ టైంలోనైనా మనకు ఇట్స్ జస్ట్ ఎవ్రీబడి ఆఫ్ అస్ ఆర్ అ ఫోన్ కాల్ అవే, ఎస్ ఆర్ నో కదా. మనం ఎవరినన్నా వీ కెన్ జస్ట్ కనెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి త్రూ అ ఫోన్ కాల్. సో మల్లా గారు నాకు అదే చెప్పారు. సో ఇంత ఆపర్చునిటీ మనకుంది, ఈ ఫీల్డ్లో, ఈ జీటీ అనేటువంటి ప్లాట్ఫామ్లో ఇంత వీ కెన్ ఎక్స్ప్లోర్. సో మన బిజినెస్ అనుకోండి, లైక్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ డిస్కసింగ్ ద సోషల్ ఆస్పెక్ట్స్, మనం బిజినెస్లో ఉంటే బిజినెస్, లేకపోతే ఎవరికైనా జాబ్స్ ఇప్పించాలన్నా కూడా అంత పెద్ద అతిరథ మహారథులు అందరూ కూడా ఉన్నారు జీటీఏలో. సో ఒక్క మాట మనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా చేయొచ్చు. కాబట్టి అంటే డెఫినెట్గా మనందరం కూడా ప్రతి ఒక్కరం వీ విల్ బీ ఐదర్ ఇన్ ఐటీ సెక్టార్ లేకపోతే బిజినెస్లో ఉంటారు అందరూ. సో మన బిజినెస్కి ఒకళ్ళం హెల్ప్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రన్ స్కిన్ కేర్ క్లినిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ తన్మన్.
So I'm currently running 3 branches. One branch is in Kompally, second branch is in Malkajgiri, and third branch is a recent branch is in Offspring. It's upcoming in Sainikpuri. So for example, ఇప్పుడు నాకే ఉంది అనుకోండి, మీకు ఎవరికి పొద్దున్న లేస్తే ఎవరం అందంగా కనిపించాలని అనుకోం. ఇప్పుడు మనకు ఈ జీటీఏ మీటింగ్కి వస్తేనే అందరం కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి బాగా తయారై ఇప్పుడు వేసుకునే మేకప్ కంటే ఇంకొంచెం మేకప్ వేసుకొని వచ్చి ఉంటారు మీరు అందరూ. Isn't it? So we all want to look good. So aesthetics and looking good is definitely a part of our life. So our industry lo undi, I always inspire people to look good, and I always keep efforts to make people look good. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తన్మన్కి మీరు అందరూ ఎలాగైతే హెల్ప్ఫుల్ అవుతారో మేబీ మీ బిజినెస్ కూడా నేను ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్ అవుతానేమో. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ టు గ్రో. ఒక ఇటుక పైన ఒక ఇటుక పెడితే ఎట్లయితే ఒక పెద్ద బిల్డింగ్ అవుతుందో, మనమందరం ఈ జీటీ అనేటువంటి బిల్డింగ్కి ఇటుకలు లాంటి వాళ్ళం. సో మనందరం ఒకళ్ళ చేయి ఒకరు పట్టుకుంటే we all can establish a kingdom called as Global Telangana Association. Thank you so much.